మనం కిర్చాఫ్ ఫస్ట్ లా చెప్పాం. కిర్చాఫ్ ఫస్ట్ లా ఏమంటారంటే కరెంట్ లా అంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, అందరూ అటెండ్ అవ్వాలి. ఈ చాప్టర్ లో మనం చదివించే లాంగ్ ఆన్సర్, ఫస్ట్ లాంగ్ ఆన్సర్ ఇదే చదివిస్తారు, అందుకనే ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అవ్వాలి. ఇక్కడ కిర్చాఫ్ ఫస్ట్ లా ఒకసారి చెప్పుకొని సెకండ్ లా చెప్పుకొని వీస్టన్ బిడ్స్కి వెళ్దాం. కిర్చాఫ్ ఫస్ట్ లా మనం చెప్పాము. నేను కిర్చాఫ్ ఫస్ట్ లా ఎవరైనా చెప్తారమ్మా? దీన్ని ఏమంటారంటే కరెంట్ లా అని కూడా అంటారు. చెప్పమ్మా, మైక్ ఆన్ చేసి చెప్పండి ఎవరైనా వస్తే. కిర్చాఫ్ ఫస్ట్ లా ఆర్ కరెంట్ లా అంటారు. కిర్చాఫ్ ఫస్ట్ లా ఆర్ కరెంట్ లా అంటారు. ఎలా చెప్తారా ఎవరైనా? మైక్ ఆన్ చేసి చెప్పండి ఎవరైనా వస్తే. ఈ కండక్టర్స్ అనమాట. ఇది ఫస్ట్ కండక్టర్, ఇది ఏమన్నా సెకండ్ కండక్టర్. ఇది ఓ అనేది జంక్షన్ అనమాట. ఈ జంక్షన్ దగ్గర 5 కండక్టర్స్ ఇలా మీట్ అవుతున్నాయి. చూడాలరా, హియర్ ఓ ఇస్ ద జంక్షన్ అనమాట. అంటే 4 రోడ్లు కలిస్తే మనం జంక్షన్ అంటాం కదా, హనుమాన్ జంక్షన్ లాగా. ఎలాగో ఇలా ఇక్కడ కండక్టర్స్ ఓ అనే పాయింట్ దగ్గర కలుస్తున్నాయి. ఈ పాయింట్ ఏమంటారంటే ఓ అనే జంక్షన్ అంటారు. ఇక్కడ ఈ ఫస్ట్ కండక్టర్ లో కరెంట్ ఏమన్నా I1 జంక్షన్ వైపు వస్తుంది. సెకండ్ కండక్టర్ లో కరెంట్ ఏమన్నా జంక్షన్ వైపు వస్తుంది, అది I2. థర్డ్ కండక్టర్ లో కరెంట్ అనేది జంక్షన్ నుంచి దూరంగా వెళ్తుంది. ఫోర్త్ కండక్టర్ లో కరెంట్ అనేది దూరంగా వెళ్తుంది, I4 అన్నమాట. ఈ ఫిఫ్త్ కండక్టర్ కరెంట్ కూడా దూరంగా పాస్ అవుతుంది, అంటే జంక్షన్ నుంచి దూరంగా పాస్ అవుతుంది. ఓకేనా? అడిచ్చే ఏం చెప్తాడంటే ఇక్కడ ఓ ఈజ్ ద జంక్షన్. హియర్ 5 కండక్టర్స్ ఆర్ మీటింగ్ అట్ ఓ జంక్షన్. I1, I2 currents are flowing into the junction. I3, I4, I5 currents are flowing away from the junction. ఆ డెఫినేషన్ ఎలా చెప్తాడంటే సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఫ్లోయింగ్ ఇంటూ ద జంక్షన్, అంటే సమ్ ఆఫ్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇంటూ ద జంక్షన్ అంటే I1 ప్లస్ I2 ఇంటూ ద జంక్షన్ ఫ్లో అవుతుంది. ఇది ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్ ఫ్లోయింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్ I3 ప్లస్ I4 ప్లస్ I5 అన్నమాట. ఇది here O is the junction, 5 conductors are meeting at O point. Here I1 current, I2 currents are flowing into the junction. I3, I4, I5 flowing away from the junction. Currents are flowing away from the junction. Sum of the currents flowing into the junction is equal to sum of the current flowing away from the junction. దీని ఎలా అయినా చెప్పుకోవచ్చు, లేకపోతే ఇలా చూడండి. ఇక్కడ I3, I4, I5 ఇలా పట్టుకురా, మైనస్ లో అవుతుంది. అప్పుడు ఏమైందంటే I1 ప్లస్ I2 మైనస్ I3 మైనస్ I4 మైనస్ I5 ఇది ఈక్వల్ టు 0 అంటాం. ఇక్కడ అన్ని కండక్టర్స్ ఏ జంక్షన్ ఓ దగ్గర మీట్ అవుతున్నాయి కాబట్టి సమ్ ఆఫ్ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్ మీటింగ్ ఎట్ ఎనీ జంక్షన్ ఇది ఈక్వల్ టు 0. దీని ప్రకారమైన డెఫినేషన్ చెప్పవచ్చు. మీకు సింపుల్ గా ఉండేది ఇది ఉంది కాబట్టి ఇది రాసుకోండి. సమ్ ఆఫ్ ద కరెంట్స్, సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్, జాగ్రత్త నేర్చుకోవాలి. సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఫ్లోయింగ్ ఇంటూ ద జంక్షన్, ఫ్లోయింగ్ ఇంటూ ద జంక్షన్ into the junction is equal to sum of the currents flowing away from the junction, flowing away from the junction. ఇది డెఫినేషన్. ఇక్కడ కరెంట్ ఎప్పుడు మైనస్ అవుతుంది, ఎప్పుడు ప్లస్ అవుతుంది అంటే ద కరెంట్ ఫ్లోయింగ్ ఇంటూ ద జంక్షన్ కెన్ బి టేకెన్ యాజ్ పాజిటివ్, ద కరెంట్ ఫ్లోయింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్ కెన్ బి టేకెన్ యాజ్ నెగిటివ్. ఇక్కడ I3, I4, I5 జంక్షన్ నుంచి దూరంగా వెళ్తున్నాయి, అవి మైనస్లు తీసుకున్నాం. ఫ్లోయింగ్ ఇంటూ ద జంక్షన్ I1, I2 ఓ జంక్షన్ వైపు వస్తున్నాయి కాబట్టి ప్లస్ తీసుకున్నాం. I1, I2, I3 అనేది ఇక్కడ I1, I2 అనేది ప్లస్ తీసుకున్నాం. అంటే ఎందుకంటే కరెంట్ ఎప్పుడు ప్లస్ అవుతుంది, ఎప్పుడు మైనస్ అవుతుంది అంటే the currents flowing into the junction can be taken as positive, the currents flowing away from the junction can be taken as negative అన్నమాట.
కిర్చాఫ్ స్టేట్మెంట్ చదువున్నావా ప్రియా? ప్రియా చదువమ్మా. అదే మరి S1 55 వచ్చింది. S1 ఇక్కడ వివేక్ sum of the currents flowing to the function equal to the sum of the currents flowing away from the junction రా బాబు. junction. ఓకే, సమ్ ఆఫ్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ టు ద జంక్షన్ నేర్చుకోవాలరా. ఇది స్టేట్మెంట్ ఇంపార్టెంట్. కిర్చాఫ్ ఫస్ట్ లా సెకండ్ లా అడిగేసి రీసెంట్ బిట్ అడుగుతాడు 8 మార్క్స్ క్వశ్చన్. బాగా నేర్చుకోవాలి. ఈ చాప్టర్ లాంగ్ ఆన్సర్ ఫస్ట్ అన్నమాట ఇది. ఇక్కడ సమ్ ఆఫ్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ టు ద జంక్షన్ is equal to sum of the current flowing away from the junction. సమ్ ఆఫ్ ద కరెంట్స్ అంటే ఫ్లోయింగ్ ఇన్ టు ద జంక్షన్ అంటే I1 ప్లస్ I2 అనమాట. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్ ఫ్లోయింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్ అంటే I3 ప్లస్ I4 ప్లస్ I5. ఇక్కడ I3 I4 I5 ఈజ్ ఈక్వల్ ఎదురు పెట్టుకొస్తే మైనస్ అవుతాయి. అంటే ఇంటూ ద జంక్షన్ ఏమైనా ప్లస్ తీసుకోవాలి, అవే ఫ్రమ్ ద జంక్షన్ ఏమన్నా నెగిటివ్ తీసుకోవాలన్నమాట. ఈ స్టేట్మెంట్ స్క్రీన్ షాట్ చేయాలి. ఇంకా కొద్దిగా 2-3 చదువు స్టేట్మెంట్ అడుగుతాను. జలీల్ జాల్వియా ఎవరాడు? జలీల్ జాల్వి చదువురా. రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా రావాలి. డూండేశ్వరరావు గారు చదువు. సుధీర్ చదువు. సుధీర్ చదువురా. స్టేట్మెంట్ చదవండి. నీ నెట్ స్లో అయిందిలే, క్లారిటీగానే ఉంది ఇక్కడ. ఇంకా బ్యాక్ కెమెరా బాగా క్లారిటీ ఉందా? ఇది కూడా క్లారిటీ లేదంటే నెట్ స్లోగా ఉన్నట్టురా. దుండేశ్వరరావు చదువురా. క్లారిటీ కనిపించట్లేదు అన్న. ఇదంతా కనిపిస్తే ఇంకోటి ఆన్ చేసి. సంతోష్ గారు ఉన్నాడా? సంతోష్ ఉన్నాడండి. ఇంకోటాడా? అరే సంతోష్ మైక్ ఆన్ చేయరా. చెప్పు స్టేట్మెంట్ ఫస్ట్ చదువురా. సమ్ ఆఫ్ కరెంట్స్ flowing into the junction is equal to the sum of the currents moving away from the junction. ఓకే, దివ్య అన్న ప్రియా అమ్మాయి ఉందా? చదువు. అమ్మాయి చదువు. మన అమ్మాయి దివ్య ప్రియ చదవండి మీరు ఇద్దరు. దివ్య దివ్య ఎప్పుడు ప్లస్ తీసుకోవాలి? జంక్షన్ కి వచ్చే కరెంట్స్ ప్లస్ తీసుకోవాలి. దూరంగా వెళ్ళే కరెంట్స్ ఏమన్నా మైనస్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇంకో రకమైన డెఫినేషన్ ఎలా అని చెప్పొచ్చు. ద ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ద కరెంట్ మీటింగ్ అట్ ఎనీ జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎలా అని చెప్పొచ్చు. ఓకేనా? ఇది స్టేట్మెంట్ ఓకేనా? ఓకే అండి. వేరే దానికి వెళ్దాం. ఇక్కడ మొత్తం 5 కండక్టర్స్ ఉన్నాయి. ఈ 5 కండక్టర్స్ ఓ జంక్షన్, ఓ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఈ ఓ పాయింట్ ఏమంటారంటే జంక్షన్ అంటారు. ఓకేనా? 2 కండక్టర్లో కరెంట్ ఏమన్నా జంక్షన్ వైపు వస్తుంది, 3 కండక్టర్లో ఏమన్నా కరెంట్స్ దూరంగా వెళ్తుంది. సమ్ ఆఫ్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ టు ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్ ఫ్లోయింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్. ఇది తీసేయచ్చా? మాట్లాడాలి. ఓకే అన్నోడు చాటింగ్ ద్వారా చెప్పొచ్చు, లేకపోతే మైక్ ఆన్ చేసి ఓకే అని చెప్పొచ్చు. ఓకే సార్. ఓకే సార్. తీసేస్తున్నాను. ఇది రా సింపుల్ స్టేట్మెంట్ అన్నమాట. సమ్ ఆఫ్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇంటూ ద జంక్షన్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్ ఫ్లోయింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్. ఇది ఏమంటారంటే కిర్చాఫ్ ఫస్ట్ లా ఆర్ కరెంట్ లా అంటారు. ఓకేనా? దిస్ లా బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. ఇలా దేని బేస్ చేసుకుంటారా? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్.
అలా తీసేస్తావే స్క్రీన్ షాట్ చేసావా? తీసాం సార్. సార్ బ్యాక్ కెమెరా పెట్టరా? బ్యాక్ కెమెరా పెట్టిందిరా. ఓకే సార్. క్లారిటీగా ఉంది కదా, నెట్ స్లో అయి ఉంటుంది. బానే ఉంది సార్. చూడు తర్వాత కిక్ ఆఫ్ సెకండ్ లా ఇంపార్టెంట్ రా. కిక్ ఆఫ్ ఫస్ట్ లా సెకండ్ లా దాకా రాస్తే 4 మార్క్స్ పడతాయి. కిక్ ఆఫ్ సెకండ్ లా దీన్ని వోల్టేజ్ లా అంటారు. ఇక్కడ కరెంట్ గురించి చెప్తే ఇక్కడ వోల్టేజ్ గురించి చెప్తాడు. కిక్ ఆఫ్ సెకండ్ లా ఏమంటారు దీన్ని? వోల్టేజ్ లా అంటారు. ఇంకా మీకు ఓమ్స్ లా ఫార్ములా ఏంట్రా? ఓమ్స్ లా ఫార్ములా V is equal to ఓమ్స్ లా ఫార్ములా V is equal to చెప్పండి రా. ఓమ్స్ లా ఫార్ములా V is equal to IR అన్నమాట. V is equal to IR అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ is equal to కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ రాస్తాం. ఓకేనా? ఇక్కడ సిగ్మా V is equal to 0 చెప్తాడు. సిగ్మా I is equal to 1 to n అన్నమాట. VI is equal to 0 అయితే అంటే V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ సో ఆన్ ప్లస్ ఇది ఎంత అవుతుందంటే is equal to ఎంత అంటే 0 రా. అంటే in a closed circuit algebraic sum of the potential difference is equal to 0 అన్నమాట. in a closed circuit algebraic sum of the potential difference is equal to 0. దాన్ని ఎలా రాస్తారంటే సిగ్మా I is equal to 1 to n VI equal to 0 అని రాసుకోవచ్చు. in a closed circuit అక్కడ కరెంట్ గురించి చెప్పాం, ఇక్కడ ఏం జరిగింది చెప్తున్నాం అంటే పొటెన్షియల్ ఆర్ వోల్టేజ్ గురించి చెప్తాం. in a closed circuit the algebraic sum of the potential difference is equal to 0 అంటే సిగ్మా V is equal to 0 అన్నమాట. సిగ్మా V is equal to 0 సరే. in a closed circuit natural in a closed circuit the sum of the potential difference అనొచ్చు. the sum of the potential difference PD అని రాస్తాం. PD అంటే potential difference అన్నమాట. in a closed circuit the sum of the potential difference is equal to 0 is equal to 0. in a closed circuit the sum of the potential difference is equal to 0. దాని ఎలా చెప్తాం అంటే సిగ్మా V is equal to 0. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. V అంటే ఇక్కడ సిగ్మా తీసుకున్నాం కాబట్టి V1 ప్లస్ V2 ప్లస్ is equal to అని సో అని ఎలా అని రాసుకోవచ్చు. is equal to అని రాసుకోవచ్చు అంటే 0. ఈ స్టేట్మెంట్ ఏంటంటే వోల్టేజ్ లా in a closed circuit the sum of the potential difference is equal to 0. అక్కడ కరెంట్ ఎప్పుడు ప్లస్ అయింది, ఎప్పుడు మైనస్ అయింది? కరెంట్ ఫస్ట్ లాలో కరెంట్ ఎప్పుడు ప్లస్ తీసుకుంటున్నా ఎప్పుడు మైనస్ తీసుకుంటున్నారా? జంక్షన్కి వచ్చే కరెంట్స్ ఏమన్నా ప్లస్, అక్కడ I1 I2 ఓ వైపు వస్తున్నాయి, అందువల్ల ఈ ప్లస్ అయినాయి. I3 I4 జంక్షన్ నుంచి దూరం వెళ్ళి కాబట్టి ఏమైనా మైనస్ అయినాయి కదా. ఇప్పుడు ఎవరైనా చెప్పండి ఇది స్టేట్మెంట్, మీ రిమైనింగ్ స్టూడెంట్స్. రామ్మోహన్ ఉన్నవారు? రామ్మోహన్ స్టేట్మెంట్ చెప్పరా? ఫ్రంట్ కెమెరా పెట్టి చూస్తున్నాను. రామ్మోహన్ ఉన్నావా? దాసరి సోని చెప్పమ్మా నువ్వు. రామ్మోహన్ గారు నువ్వేంది మాట్లాడు, ఉన్నావా? ఆన్ చేసి వెళ్ళిపోయా? కే దివ్య చెప్పమ్మా స్టేట్మెంట్ చెప్పు. కే దివ్య
స్టేట్మెంట్ ఈ ఫార్ములా చెప్పది కిక్ ఆఫ్ సెకండ్ లో చెప్పమది ఎవరు ఉన్నారు అసలు మాట్లాడుతావారా వెళ్ళేమంటుంటా బాబు రామ్మోహన్ రామ్మోహన్ సిగ్నల్ స్లోగా ఉందంట जरा मेथड के दिव्या मणिकंठ लेला निवास ज्ञानेश्वरी देवी रावाली अंदर सिग्नल स्लो रहेगा सर డేటా అయిపోయింది సార్ మరికంట ఇది ఒకసారి స్టేట్మెంట్ చదువురా ఇన్ క్లోజర్ సర్క్యూట్ చెప్పు అనిపిస్తుంది కదా మరికంట in a closed circuit the sum of the sir hello సమాప్తి కనిపిస్తుంది సార్ ఇదేంటి పీడి sum of అంటే the pd is పీడి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అది potential difference is equal to 0 0 ఫార్ములా సిగ్మా v is equal to 0 v అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నమాట ఓకేనా మీ రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైనా మైక్ ఆన్ చేసి చెక్ చెప్పండి అది చదవడానికి కూడా చచ్చిపోతున్నాడు In a closed circuit, the sum of the potential difference is equal to the 0. ఓకేనా వెరీ గుడ్ రామోహన్ సర్క్యూట్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ఏ పీడి ఇస్ ఈక్వల్ టు రా ఈ స్టేట్మెంట్ ఓకేగా ఒక క్లోజర్ సర్క్యూట్ లో సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎప్పుడు ప్లస్ అవుతుంది ఎప్పుడు మైనస్ అవుతుంది చెప్పాలరా ఇది నేర్చుకుంటే మనకి తర్వాత విషన్ బిట్ ఈజీగా వచ్చేసింది ఇక్కడ చూడండి జంక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు సర్క్యూట్ లోకి వచ్చినప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ పాజిటివ్ అవుతుంది వెళ్ళేటప్పుడు మైనస్ అవుతుంది సార్ ఇదిగో ఇది రెసిస్టెన్స్ అన్నమాట ఇక్కడ R అన్నమాట ఇది A టు B అన్నమాట కరెంట్ అనేది A నుంచి B కి ఫ్లో అవుతుందా కరెంట్ అనేది A నుంచి B కి ఫ్లో అవుతుంది పాత్ ఏంటంటే A టు B అనే మన పాత్ మనం ఇమాజిన్ చేసుకున్నాం పాత్ ఏంటంటే A టు B అన్నమాట ఇక్కడ కరెంట్ I కూడా డైరెక్షన్ ఏంటంటే A టు B ఉంది ఈ పాత్ అండ్ కరెంట్ డైరెక్షన్ ఆర్ సేమ్ అంటే మనం ఇమాజిన్ చేసుకున్న పాత్ కరెంట్ డైరెక్షన్ రెండు సేమ్ అయితే కనుక పొటెన్షియల్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది ఓమ్స్ లా ప్రకారం V is equal to IR కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఏమవుతుందంటే మైనస్ IR అవుతుంది ఈ పాత్ అండ్ కరెంట్ డైరెక్షన్ ఆర్ సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ మైనస్ IR అవుతుంది అలా కాకుండా కరెంట్ డైరెక్షన్ ఏమన్నా A టు B ఉంది ఇక్కడ రాస్తున్నా ఎరా జాగ్రత్త చూసుకోవాలి కరెంట్ డైరెక్షన్ ఏమన్నా A టు B ఉందిరా ఈ రెసిస్టెన్స్ లోకి అయ్యే కరెంట్ పాస్ అవుతుంది కరెంట్ అనేది A నుంచి B కి ఫ్లో అవుతుంది కానీ మన పాత్ ఏంటంటే B టు A ఉంది పాత్ అనేది ఇప్పుడు ఎట్లుందంటే B టు A మనం ఇమాజిన్ చేసుకున్నాం పాత్ కరెంట్ I అనేది ఏమన్నా A టు B ఉంది ఈ పాత్ అండ్ కరెంట్ డైరెక్షన్ ఆర్ ఆపోజిట్ అంటే పాత్ కరెంట్ డైరెక్షన్ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే ఇక్కడ రెండు సేమ్ డైరెక్షన్ ఉంటే మైనస్ IR తీసుకున్నాం ఇలా ఆపోజిట్ లో ఉంటే ఏం చేయాలంటే ప్లస్ IR రాయాలి అంటే ప్లస్ రాసినా రాకపోయిన ప్రాబ్లం ఏంటంటే IR రాయాలి ఈ రెండు నేర్చుకుంటే చాలు సారీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఈ రెండు పాయింట్లు if path and current direction are same if path and current direction are same then potential difference is minus IR if path and current direction are opposite path ఏమన్నా B to A ఉంది current direction ఏమన్నా A to B ఉంది A to B ఉంది ఇలా ఉంటే potential difference is plus IR వస్తుంది plus IR రా ఓకేనది ఇప్పుడు ఈ సెకండ్ లాగి నేను ఏం చేస్తానంటే ఒక సర్క్యూట్ తీసుకొని చెప్తున్నా జాగ్రత్త చూసుకోండి ఇక్కడ 3 రెసిస్టెన్స్ ఉన్నాయిరా ఇక్కడ 3 రెసిస్టెన్స్ ఉన్నాయి R1 R2 R3 ఇలా ఈ మూడింటిని మనం బ్యాటరీ కనెక్ట్ చేసాం బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ ఎంత అంటే క్యాపిటల్ E అన్నమాట ఇలా కనెక్ట్ చేసాం అప్పుడు మనం ఏం చెప్పాలంటే
దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే R1, దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే R2, దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే R3. R3. ఇక్కడ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ నుంచి అయ్యనే కరెంట్ వస్తుంది. ఈ అయ్యనే కరెంట్ 3 రెసిస్టెన్స్ లో ఉన్న ట్రావెల్ అవుతుంది. ఇలా వస్తుంది ఈ కరెంట్. ఇక్కడ చూడండి, మనం పాత్ర ఇక్కడ ర్యాండ్ చేసుకున్నాం అంటే ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ రా. క్లాక్ అంటే ఇలానే తిరిగేది అంటే ఇలా ఇమాజిన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ పాత్ ఇలా ఇమాజిన్ చేసుకున్నాం. కరెంట్ ఇలా వెళ్తుంది కరెంట్ ఇలా వెళ్తుంది. మనం ఏ పాత్రలో వెళ్తున్నాం అంటే ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా వెళ్తాం. ఇలా వచ్చి ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఇమాజిన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ పాత్ అని చెప్తాం. క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం కరెంట్ అనేది ఇలా పాస్ అవుతుంది, మన పాత్ కూడా అదే డైరెక్షన్ లో ఉంది. అప్పుడు ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ R1 ఎంత అయిదిరా? పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ R1 ఇదిగో పాత్ A to B, ఇదిగో పాత్ అనేది A to B అన్నమాట. కరెంట్ డైరెక్షన్ కూడా A to B అయితే -IR అయింది. ఇక్కడ కూడా మనం ఇలా యారో మార్క్ పెట్టింది ఏంటంటే మన యొక్క పాత్, ఈ పాత్ ఏంటంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే ఇక్కడ కరెంట్ కూడా అదే డైరెక్షన్ లో పాస్ అవుతుంది. మన పాత్ కరెంట్ డైరెక్షన్ రెండు సేమ్ ఉన్నాయి. అప్పుడు ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అయిందిరా? IR2 అయిద్దాం -IR1 అయింది. ఎందుకంటే I into R1 అయ్యారు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఓమ్స్ల ప్రకారం. R2 వరకు కదా డైరెక్షన్ అది ఏదమ్మా క్లాక్ వైజ్ డైరెక్షన్ R2 వరకు తీసే కదా. ఇక ఈ మొత్తం వచ్చింది ఇలా అంతా మన పాత్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా వస్తుంది. అదే సార్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ R1 అంటే ఇక్కడ మనం ఏ పాత్ర ఇమాజిన్ చేసుకుంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ పాత్ర ఇమాజిన్ చేసుకున్నాం. అంటే ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ క్లాక్ ఇలా తిరిగింది కదా, క్లాక్ ఇలా తిరిగింది కదా అంటే ఇక్కడ ఇలా తిరుగుతుంది క్లాక్ అంతే కదా. క్లాక్ వైజ్ డైరెక్షన్ పాత్ అంటే మనం ఇక్కడ పాత్ ఇక్కడ స్టార్ట్ చేస్తాం. కరెంట్ డైరెక్షన్ మన పాత్ రెండు సేమ్ గా ఉన్నాయి కాబట్టి -IR1 అవుతుంది, -IR1 అవుతుంది. అలాగే ఇక్కడ దాకా అయిపోయింది మన పాత్. మళ్ళీ ఇలా వెళ్తున్నాం క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా తిరుగుతున్నాం. ఇందులో కూడా సేమ్ కరెంట్ పాస్ అవుతుంది R2 లో కూడా. ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ R2 ఎంత అయింది? -IR2. వెరీ గుడ్, -IR2 అయింది. అలాగే ఇక్కడ దాకా వచ్చాం మన పాత్. -IR అంటే అదే డైరెక్షన్ లో కరెంట్ -IR3 -IR3 అంటే మనం ఇక్కడ దాకా వచ్చాం. మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వస్తాం. ఇక్కడ స్టార్ట్ అయ్యాం కాబట్టి అక్కడికి వస్తాం అంటే ఇలా వస్తాం. తర్వాత బ్యాటరీ దగ్గరికి వచ్చాం. బ్యాటరీ దగ్గరికి ఇలా వచ్చిన తర్వాత బ్యాటరీని ఎటు నుంచి ఎటు వెళ్తున్నాం? మైనస్ నుంచి ప్లస్ వెళ్తాం సార్ మళ్ళీ. అందువల్ల మైనస్ నుంచి ప్లస్కి వెళ్తున్నాం కాబట్టి ఈఎంఎఫ్ ప్లస్ అయింది అనమాట. ఈఎంఎఫ్ ప్లస్ అంటే ప్లస్ E=0 ప్లస్ E=0 అంటే దీన్నే ఈ స్టేట్మెంట్ ప్రకారం ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ ద సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాను కదా. అలాగే సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ ఏమైందంటే 0 అయింది. సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమైందిరా? 0. దీన్నే పార్ట్ మనం ఇలా చెప్పుకోవచ్చు, A B C D అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బయలుదేరాం, ఇక్కడ బయలుదేరి ఇలా వెళ్ళాం B దాకా, మళ్ళీ C దగ్గరికి వచ్చాం, మళ్ళీ D దగ్గర నుంచి మళ్ళీ Aకి వెళ్ళాం. దాన్ని ఏమంటారంటే ABCDA క్లోజ్డ్ లూప్ అంటారు లేదా క్లోజ్డ్ మెష్ అంటారు. ఇది పాత్ అన్నమాట. ఫస్ట్ A నుంచి Bకి వెళ్ళాం అంటే కరెంట్ డైరెక్షన్ మన పాత్ సేమ్ ఉంది కదా, కనబడుతుంది. ఏంటమ్మా అది ABCDA పెట్టారు కదా సార్, అది కొంచెం చిన్నగా రాయండి, అది పెద్దగా రాయండి. ఓకే, అది ABCDA అన్నమాట. ABCDA ఇది మన పాత్ అన్నమాట. A నుంచి B కరెంట్ డైరెక్షన్ పాత్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి -IR1 -IR2 -IR3 ఇక్కడికి వచ్చాం. తర్వాత B నుంచి Cకి, C నుంచి Dకి ఇలా వస్తాం. బ్యాటరీని మైనస్ నుంచి ప్లస్కి వెళ్తున్నాం, అందువల్ల ప్లస్ తీసుకోవాలి, ప్లస్ ఈఎంఎఫ్ తీసుకోవాలి. ఇలా వెళ్తే ప్లస్ నుంచి మైనస్కి వెళ్తే మైనస్కి తీసుకోవాలి. అందువల్ల ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ ఇప్పుడు కరెంట్ ఇక్కడ ప్లస్ లన్నీ ఒక సైడ్ మైనస్ లన్నీ ఒక సైడ్ తీసుకెళ్దాం రా. అప్పుడు ఏంటంటే I ఇక్కడ ఎన్ని ప్లస్గా ఎన్ని వస్తే ప్లస్ అయితే అంటే IR1 ప్లస్ IR2 ప్లస్ IR3 ఇది ఈక్వల్ టు E అవుతుంది. ఇవన్నీ ఇది కూడా లెవెల్ పట్టుకెళ్ళాం, ప్లస్ అవుతుంది, ఇది ఈక్వల్ టు E అవుతుంది. ఇక్కడ I కామన్ తీసుకో, R1 ప్లస్
R2 plus R3 is equal to E అవుతుంది. Therefore I is equal to ఏమైందంటే E by R1 plus R2 plus R1 R3. plus R3. ఇది కరెంట్ అన్నమాట. స్టేట్మెంట్ సెకండ్ది మీరు చేస్తే చేయండి, లేకపోతే లేదు. కానీ స్టేట్మెంట్ రాసి సిగ్మా V ఈక్వల్ టు 0 రాయండి. నీకు పొటెన్షియల్ ఎప్పుడు ప్లస్ అవుతుంది ఎప్పుడు మైనస్ అవుతుందో మనం జాగ్రత్త చెప్పాలంటే పాత్ కరెంట్ డైరెక్షన్ అయితే జరా పాత్ కరెంట్ డైరెక్షన్ సేమ్ అయితే కనుక మైనస్ ఐఆర్ అయితే పొటెన్షియల్ డిఫరెన్స్. పాత్ కరెంట్ డైరెక్షన్ రెండు ఆపోజిట్ అయితే ప్లస్ ఐఆర్ అవుతుంది, ప్లస్ ఐఆర్. ఇక్కడ మనం ఏం చేసామంటే 3 రెసిస్టెన్స్ తీసుకున్నాం, R1 R2 R3ని. దాన్ని బ్యాటరీ కనెక్ట్ చేసాం ఈఎంఎఫ్. మన పాత్ ఏంటంటే ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ పాత్. క్లాక్ అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇలా. అది లూప్ ప్రకారం తీసుకోవచ్చు. ABCD ఇట్లా క్లోజ్డ్ లూప్ ఆర్ క్లోజ్డ్ మెష్ అంటారు. ఇది స్క్రీన్ షాట్ చేసుకో. ఈరోజు ఈ రెండు స్టేట్మెంట్ పెడతా, రాసుకోండి. లాంగ్ ఆన్సర్లే చదవండి మెయిన్. ఇది ఈరోజు ఈ రెండు స్టేట్మెంట్లు రాసి ఆ గ్రూప్లో కానీ నా వాట్సాప్ నెంబర్కి పోస్ట్ చేయాలరా మీరు. అదవుతా అడుగుతా అందరినీ, నేను నేర్చుకోవాలి ఈ క్వశ్చన్. ఓకే సరే తీసేస్తున్నాను. ఒకసారి చెప్పాలన్నట్టు చాటింగ్ ద్వారా చెప్తే లేదా మైక్ ఆన్ చేసి మాట్లాడచ్చు. ఈ స్టేట్మెంట్ ఓకేనా? ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ ద సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు 0. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే V ఈక్వల్ టు 0 అనమాట. ఎలా తీసేస్తున్నా ఇది? తీసేయండి సార్. ఒక్కసారి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎప్పుడు ప్లస్ అవుతుంది ఎప్పుడు మైనస్ అవుతుంది చెప్పండి. పాత్ కరెంట్ డైరెక్షన్ రెండు సేమ్ ఉంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మైనస్ అయ్యింది. పాత్ కరెంట్ డైరెక్షన్ ఆపోజిట్ లో ఉంటే ఏమైందిరా? ప్లస్ అయ్యింది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అంటాం. కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. ఓకే ఇది చేస్తా. ఈ రెండు లాస్ తీసుకెళ్ళి మనం వీసన్ బిట్స్ అప్లై చేసుకోవాలి సార్. ఇక్కడ వచ్చే కరెంట్స్ ఏమన్నా ప్లస్ తీసుకోవాలి, వెళ్ళే కరెంట్స్ ఏమన్నా జంక్షన్ వచ్చే కరెంట్స్ ఏం తీసుకోవాలి చెప్పండి ఒకసారి. ఓకి వచ్చే కరెంట్స్ అంటే ఓ నథింగ్ బట్ జంక్షన్. అక్కడ ఓకి వచ్చే కరెంట్స్ ఏమైనా ప్లస్ తీసుకోవాలి, దూరంగా వెళ్ళే కరెంట్స్ ఏమైనా మైనస్ తీసుకోవాలి. ఓకేనా? ఈ రోజు వీసన్ బిట్స్ డయాగ్రామ్ ఒకటి నేర్చుకున్నాం, చూసుకోండి. దీని వీట్ స్టోన్ బ్రిడ్జ్ అన్నమాట. ఈ మూడు కలిపి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వీస్టన్ బిట్ కలిపి 8 మార్క్స్ పెడతాడు. వీస్టన్ బిట్ ఎలా ఉంటుంది అంటే ఈ రెసిస్టెన్స్ ఏమన్నా R1 రా, ఈ రెసిస్టెన్స్ ఏమన్నా R2, ఇదేమన్నా R3, ఇదేమన్నా R4. R1 R2 R3 R4 అలా రాసి అలా రాసాను చూడు. R1 R2 R3 R4. Vision which consists of 4 resistance R1 R2 R3 R4 as shown in figure. ఇక్కడ R1 R2 ఇక్కడ కలుస్తున్నాయి. ఇదిగో R1 ఇదేమన్నా R3 ఇక్కడ కలుస్తున్నాయి. ఈ జంక్షన్ ఏమన్నా అంటే A అన్న. అలాగే R1 R3 ఇక్కడ కలుస్తున్నాయి. ఈ జంక్షన్ ఏమన్నా అంటే B అన్న. అలాగే R3 R4 ఇక్కడ కలుస్తున్నాయి రా. ఈ జంక్షన్ ఏమన్నా అంటే C అన్న. అంతే కదా? అలాగే R2 R4 ఇక్కడ కలుస్తున్నాయి. ఈ జంక్షన్ ఏమన్నా అంటే D అన్న. వీసన్ బిట్స్లో ఎన్ని రెసిస్టెన్స్ ఉన్నాయంటే R1 R2 R3 R4. ఓకే, హ్యావింగ్ 4 జంక్షన్ A B C D అన్నమాట. R1 R3 ఇక్కడ కలుస్తుంది కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ జంక్షన్ అంటాం. R1 ఇక్కడ R2 ఇది కలుస్తుంది కాబట్టి ఈ పాయింట్ జంక్షన్ అంటాం. అలాగే R3 R4 ఇక్కడ కలుస్తుంది కాబట్టి ఈ పాయింట్ జంక్షన్ అంటాం. హ్యావింగ్ 4 జంక్షన్ అన్నమాట. బిట్వీన్ జంక్షన్ A అండ్ C, బిట్వీన్ జంక్షన్ A అండ్ C a battery is connected అన్నమాట. ఒక బ్యాటరీ ఇలా కనెక్ట్ చేశారు. బిట్వీన్ B అండ్ D, బిట్వీన్ జంక్షన్ B అండ్ D
ఏ galvanometer G is connected. దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే G అని చెప్తాం. గాల్వానోమీటర్ రెసిస్టెన్స్ ఎంత అంటే క్యాపిటల్ G అంటాం. ఇప్పుడు కరెంట్ అనేది బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ నుంచి స్టార్ట్ అవుతుందా, నెగిటివ్ టెర్మినల్ స్టార్ట్ అవుతుందా? కరెంట్ అనేది ఎప్పుడైనా కరెంట్ అనేది ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్. ఇక్కడ బ్యాటరీ దగ్గర ఇక్కడ కరెంట్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. పాజిటివ్ టెర్మినల్ దగ్గర కరెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కరెంట్ అనేది జంక్షన్ ఏ దగ్గరికి వచ్చిన తర్వాత పాయింట్ జంక్షన్ ఏకి వచ్చిన తర్వాత కరెంట్ ఏ అనేది జంక్షన్ ఏకి వచ్చిన తర్వాత ఎన్ని వేస్ ఉన్నాయి? ఎన్ని వేస్ ఉన్నాయిరా? అందువల్ల కరెంట్ ఐ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ అన్నమాట. కరెంట్ అనేది 2 పార్ట్స్ డివైడ్ అవుతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ R1 లోకి వెళ్ళే కరెంట్ ఎంత అంటే I1 అన్నమాట. ఇక్కడ రెసిస్టెన్స్ R2 లోకి వెళ్ళే కరెంట్ ఎంత అంటే I2 అన్నమాట. I2 ఇక్కడ ఒక ఏరో మార్క్, ఇక్కడ ఒక ఏరో మార్క్ పెట్టాం. మళ్ళీ I1 అనేది B అనే జంక్షన్ కి వచ్చిందిరా. కరెంట్ సపరేషన్ బాగా ఇంపార్టెంట్. కరెంట్ డైరెక్షన్ పెట్టకపోతే రాంగే, క్వశ్చన్ మొత్తం రాంగ్ అయింది. మళ్ళీ ఇక్కడ I1 అనే కరెంట్ జంక్షన్ B కి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని వేస్ ఉన్నాయి రా దీనికి? ఇక్కడ వచ్చిన తర్వాత ఎన్ని వేస్ ఉన్నాయి చెప్పండి. ఎన్ని వేస్ ఉన్నాయిరా? 2 వేస్. అగైన్ కరెంట్ I1 is split into 2 parts అన్నమాట. ఇక్కడ గాల్వానోమీటర్కి వెళ్ళే కరెంట్ ఐదిరా. ఏంటమ్మా? అన్ని 2 పార్ట్స్ స్ప్లిట్ అవుతాయి సార్ అట్లా. ఇక్కడ చూడు, అన్ని 2 పార్ట్స్ స్ప్లిట్ అవ్వాలి. చూడు అదే సి స్ప్లిట్ అయింది. గాల్వానోమీటర్కి వెళ్ళే కరెంట్ ఏమన్నా I3 అన్నమాట. రెసిస్టెన్స్ R3 లోకి వెళ్ళే కరెంట్ ఏమన్నా I3 అన్నమాట. డైరెక్షన్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కిర్చాఫ్ సెకండ్ లా రాస్తాం కాబట్టి అప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ కరెంటు పాత్ రెండు సేమ్ అయితే మైనస్ చెప్తాం, పొటెన్షియల్ డిఫరెన్స్ ఆపోజిట్ అయితే పాజిటివ్ చెప్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ I2 కరెంట్ జంక్షన్ D కి వస్తుంది, I3 కరెంట్ కూడా జంక్షన్ D కి వస్తుంది. ఈ రెండు కలిసి ఇక్కడ I4 లోకి వెళ్ళే కరెంట్ ఎంత అంటే రెసిస్టెన్స్ R4 లోకి వెళ్ళే కరెంట్ ఎంత అంటే I4. మళ్ళీ I4 అనే కరెంట్ జంక్షన్ C కి వస్తుంది, I3 కరెంట్ జంక్షన్ C కి వస్తుంది. ఈ మొత్తం మళ్ళీ I అనే కరెంట్ బయటకు వస్తుంది. ఇక్కడ ఎంత అయితే కరెంట్ వస్తుందో ఇక్కడ అంతే కరెంట్ బయటకు వచ్చింది. మళ్ళీ ఆ కరెంట్ ఇంపార్టెంట్. అందరూ 1 టైం గీయంటారు. ఇప్పుడు అది ఇంపార్టెంట్. బ్యాక్ కెమెరా పెట్టండి సార్, క్లారిటీ ఉంటుంది. ఇంకా బ్యాక్ కెమెరా కరెంట్ డైరెక్షన్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా తీసుకోవాలి. సార్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడు, జంక్షన్ బి దగ్గర మనం కిర్చాఫ్ ఫస్ట్ లా అప్లై చేద్దాం. రా అయిపోయిందా? అయిపోయింది సార్, అయిపోయింది. చూడమ్మా, ఇప్పుడు మనం అప్లై చేద్దాం. అప్లైయింగ్